అగ్రిమెంట్ భార్య పార్ట్ 2. హాళ్ళ నుండి విజయ గారు వెళ్ళిపోయాక అక్కడ ఎవ్వరూ లేరు అని నిర్ధారించుకున్న మాయ తన అత్తయ్య సుమతిని అంటిపెట్టుకుని నడుస్తూ ఉన్నది. మాయ మనసులో మొదటి నుండి ఉన్న ఒక పెద్ద అనుమానం, కుతూహలం ఇప్పుడు ఆగలేకపోయాయి. ఆమె మెల్లగా సుమతి వైపు జరిగి, అత్తయ్య, అంతా బాగానే ఉన్నది, కానీ నాకు ఒక్క విషయం అస్సలు అర్థం కావటం లేదు. అసలు ఈ అభిరామ్ తన కన్న తండ్రి రఘువీర వర్మను అంతలా ఎందుకు ద్వేషిస్తున్నాడు? కన్న తండ్రి చనిపోయినా కూడా ఆ పేరు వింటేనే అంతలా ఎందుకు రగిలిపోతున్నాడు? అసలు జీవితంలో పెళ్ళే చేసుకోను అని ఏ అమ్మాయిని నమ్మను అని అతను ఎందుకు అంత పెద్ద శపథం పూనాడు? అత్తయ్య, దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి అని చాలా కుతూహలంగా లో టోన్ వాయిస్తో అడిగింది మాయ. సుమతి చుట్టూ ఒకసారి చూసింది. నౌకర్లు ఎవరైనా వింటున్నారేమో అని గమనించి మాయా వైపు సీరియస్గా చూస్తూ, మాయా, నువ్వు అడిగిన ప్రశ్న చిన్నదే, కానీ దాని వెనుక ఉన్న సమాధానం అతని గతానికి సంబంధించిన ఒక భయంకరమైన, చాలా చేదు నిజం. ఆ దెబ్బతోనే, ఆ నమ్మక ద్రోహంతోనే వాడు ఈరోజు ఎవరికి లొంగని ఒక కఠినమైన రాతి మనిషిలాగా తయారయ్యాడు. ఎవరినీ నమ్మటం లేదు. ఇక్కడ వద్దు, పద, ఈరోజు నేను నీకు ఆ అసలు నిజం, ఆ సీక్రెట్ ఏమిటో చెప్తాను అంటూ మాయ చెయ్యి గట్టిగా పట్టుకుని రహస్యంగా తన బెడ్రూమ్లోనికి తీసుకుని వెళ్ళింది సుమతి. రూమ్ లోపలకు వెళ్ళగానే సుమతి చుట్టూ చూసి బెడ్రూమ్ డోర్ని లోపల నుండి గట్టిగా లాక్ చేసింది. ఆ తర్వాత సోఫాలో కూర్చొని మాయాను పక్కన కూర్చోబెట్టుకొని గొంతు తగ్గించి ఆ పాత కథను ఒక్కొక్కటిగా చెప్పటం మొదలుపెట్టింది. మాయ, ఇది సరిగ్గా 4 సంవత్సరాల క్రితం జరిగిన కథ. ఒకప్పుడు ఈ అభిరామ్ ఇలా ఉండేవాడు కాదు. వాడు చాలా సరదాగా నవ్వుతూ ఉండేవాడు. అప్పట్లో అభిరామ్, లావణ్య అనే ఒక అమ్మాయి, ఇద్దరు కాలేజీలో మోస్ట్ ఫేమస్ లవ్ బర్డ్స్. ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించుకునేవారు. వారి ప్రేమను కాలేజీలో అందరూ ఒక గొప్ప ఉదాహరణగా, ఒక సక్సెస్ఫుల్ లవ్ స్టోరీగా చెప్పుకునేవారు. వారు ఇద్దరు లండన్లోని ఒకే ప్రతిష్టాత్మకమైన కాలేజీ నుండి MBA పూర్తి చేసుకుని ఎన్నో కళలతో ఇండియాకు తిరిగి వచ్చారు. అభిరామ్ కాలేజీలో గోల్డ్ మెడలిస్ట్, టాప్ ర్యాంకర్ అయినప్పటికీ అతనికి మొదట్లో ఈ బిజినెస్ సామ్రాజ్యం మీద, కోట్ల రూపాయల లాభాల మీద అస్సలు ఆసక్తి ఉండేది కాదు. అతని మనసంతా, ప్రాణం అంతా కేవలం డేంజరస్ కార్ రేసింగ్లపైనే ఉండేది. ఎప్పుడూ కార్లు వేసుకుని రేసుల్లో తిరగటమే అతనికి తెలుసు. మరోవైపు ఆ లావణ్య కూడా MBA అయితే పూర్తి చేసింది, కానీ బిజినెస్లో, లోకల్ వ్యవహారాల్లో ఆమె తెలివితేటలు అభిరామ్ కంటే చాలా తక్కువే. చాలా సాదాసీదాగా ఉండేది. అయినప్పటికీ వారిద్దరూ ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమిస్తూ, ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ చాలా సంతోషంగా ఉండేవారు. వారి మధ్య ఎలాంటి గొడవలు లేవు. లండన్ నుండి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేక లావణ్య ఏదైనా చిన్న ఉద్యోగం చేయాలి అని అనుకున్నది. బిజినెస్ నేర్చుకుంటాను అన్నది. దాంతో అభిరామ్ తన తండ్రి రఘువీర వర్మతో స్వయంగా మాట్లాడి ఆమెను బయట కంపెనీలకు పంపడం ఇష్టం లేక వాళ్ళ సొంత కంపెనీలోనే తన తండ్రి రఘువీర వర్మ గారి పర్సనల్ అసిస్టెంట్గా జాయిన్ చేయించాడు. వాడు ఎంత అమాయకుడంటే, తన చేతులతో తానే తన ప్రేమకు సమాధి కట్టుకుంటున్నాను అని వాడికి తెలియదు అంటూ సుమతి ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ చెప్పసాగింది. ఇక ఆ లావణ్య ఆఫీసులో జాయిన్ అయినప్పటి నుండే వారి పవిత్రమైన ప్రేమకు అసలైన గ్రహణం పట్టడం మొదలయ్యింది. లావణ్య రోజు రోజుకు అభిరామ్కు దూరంగా ఉండటం స్టార్ట్ చేసింది. ఒకరోజు అవకాశం చూసుకొని అభిరామ్ లావణ్యకు ఎంతో గ్రాండ్గా లవ్ ప్రపోజల్ చేసి, మన పెళ్లి గురించి ఇంట్లో చెప్తాను, పెళ్లి చేసుకుందాము అన్నాడు. కానీ అక్కడ అభిరామ్కు ఊహించని షాక్ తగిలింది. ఆ లావణ్య ఆ ప్రపోజల్ను నిర్దాక్షిణ్యంగా మొహం మీదే తిరస్కరించడమే కాకుండా అభిరామ్కు ఒక్కసారిగా బ్రేకప్ చెప్పేసింది. ఇక నుండి నాకు నీకు ఎలాంటి సంబంధము లేదు అన్నది. ఆ మాట విని అభిరామ్ గుండె పూర్తిగా పగిలిపోయింది. అసలు తన వల్ల జరిగిన తప్పు ఏమిటో, నిన్నటి వరకు అంత ప్రాణంగా ఉన్న అమ్మాయి ఈరోజు ఎందుకు అంతలా మారిపోయిందో, తనని ఎందుకు వదిలేసిందో వాడికి అస్సలు అర్థం కాలేదు. పిచ్చివాడిలా తిరిగాడు. కానీ మాయ అసలు ట్విస్ట్ కొన్ని రోజుల తర్వాత బయటపడింది. ఆ బ్రేకప్ జరిగిన కొద్ది రోజులకే అభిరామ్ తండ్రి రఘువీర వర్మ
తన భార్య జయ నుండి తనకు విడాకులు కావాలి అని కోర్టు ద్వారా నోటీసులు పంపాడు. ఆ నోటీసులు ఇంట్లోనికి రాగానే అందరికీ మైండ్ బ్లాక్ అయ్యింది. కొద్ది రోజులకే ఈ సంచలన వార్త మీడియాలో కూడా బాగా పాకిపోయింది. రఘువీర వర్మ తన భార్యను వదిలేసి తనకంటే వయసులో చాలా చిన్నది అయిన తన కొడుకు లవర్ అయిన తన పర్సనల్ అసిస్టెంట్ లావణ్య గుప్తాతో అఫైర్ నడుపుతున్నాడు అని. వారిద్దరూ చాలా లగ్జరీ హోటళ్లలో, సీక్రెట్ ప్రదేశాలలో కలిసి తిరుగుతూ కెమెరాలకు దొరికిపోయారు అని, మరికొద్ది నెలల్లోనే వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని టీవీల్లో ఫోటోలతో సహా బ్రేకింగ్ న్యూస్లు వచ్చాయి. అది చూసి అభిరామ్ షాక్లో మోగపోయాడు. వానికి ఏం చేయాలో తోచలేదు. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయే కేవలం డబ్బు కోసం, లగ్జరీ లైఫ్ కోసం, వర్మ విల్లా ఆస్తి కోసం తన సొంత తండ్రికే లవర్గా మారిపోయిందని, తన తండ్రినే పెళ్లి చేసుకోబోతుంది అని తెలిసి వాడు తట్టుకోలేకపోయాడు. లావణ్య చేసిన మోసం, ఆస్తి పట్ల ఆమెకు ఉన్న వ్యామోహం చూసి వానికి ఈ ప్రపంచంలో ప్రేమ, బంధాలు అనే పదానికే నమ్మకం పూర్తిగా పోయింది. ఏ అమ్మాయి అయినా ఇంతే, కేవలం డబ్బు కోసమే ప్రేమిస్తారు అనే భావం వాని మైండ్లో బలంగా నాటుకుపోయింది అని సుమతి గొంతు ఇంకాస్త తగ్గించి, దాని తర్వాత కొద్ది రోజులకే ఈ ఇంట్లో విడాకుల విషయంలో తండ్రికి కొడుకుకి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. గొడవ పీక్స్కు వెళ్ళింది. విజయ ఆ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టడానికి నిరాకరించడంతో రఘువీర వర్మ గారు విపరీతమైన కోపంతో రగిలిపోయాడు. ఈ ఇల్లు, ఈ భార్య, ఈ కొడుకు నాకు వద్దు, నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పి సామాన్లు సర్దుకుని కారులో బయలుదేరాడు. ఆ సమయంలో ఆయనతో పాటు కారులో ఆ లావణ్య గుప్తా కూడా పక్కనే కూర్చొని ఉన్నది. కానీ మాయా విధి చాలా విచిత్రమైనది. ఇద్దరిని ఆ దేవుడు వదిలిపెట్టలేదు. వారు కారులో హైవే మీద వేగంగా వెళుతూ ఉండగా ఊహించని విధంగా దారుణమైన యాక్సిడెంట్ అయ్యింది. ఆ భయంకరమైన ప్రమాదంలో రఘువీర వర్మ, లావణ్య ఇద్దరు అక్కడే ప్రాణాలు విడిచారు. స్పాట్లోనే చనిపోయారు. అటు కన్న తండ్రి, ఇటు తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇద్దరూ ఒకేసారి తనను దారుణంగా వెన్నుపోటు పొడిచి మోసం చేసి నవ్వుల పాలు చేయటంతో అభిరామ్కు ఈ బంధాల మీద, పెళ్లిళ్ల మీద, ఆడవాళ్ల మీద పూర్తిగా నమ్మకం పోయింది. అందుకే వాడు ఈ రోజుకి కూడా పెళ్లి అంటేనే అంతలా రగిలిపోతాడు. ఏ అమ్మాయి దగ్గరకు వచ్చినా ఆమె కేవలం తన ఆస్తి కోసమే వస్తుంది అని భావిస్తాడు అంటూ చెప్పటం ముగించింది సుమతి. అంతా విన్న మాయ మనసులో ఒక్కసారిగా కొంచెం భయం, టెన్షన్ మొదలయ్యాయి. ఆమె తన అత్త సుమతి వైపు చాలా ఆందోళనగా చూస్తూ అడిగింది, అత్తయ్య, అభిరామ్ గతంలో ఇంత పెద్ద మోసాన్ని, వెన్నుపోటును చూశాడా? మరి అలాంటప్పుడు అతను నన్ను పెళ్లి చేసుకోవటానికి ఎలా సిద్ధమవుతాడు అత్తయ్య? అసలు నన్ను తన జీవితంలోనికి, తన రూమ్లోనికి రాణిస్తాడా? నాకు చాలా భయంగా ఉన్నది అత్తయ్య. అతను నన్ను కూడా లావణ్యలాగే చూస్తే నా పరిస్థితి ఏమిటి అన్నది కంగారుగా సుమతి చేతులు పట్టుకొని. ఆ మాట వినగానే సుమతి ముఖంపై ఒక కుటిలమైన చిరునవ్వు విరిసింది. ఆమె మాయా భుజం తట్టి, నువ్వు అస్సలు భయపడకు మాయా, ఇదంతా చేయటానికి నీ వెనుక నీ అత్త సుమతి ఉన్నది. నువ్వు చూస్తూ ఉండు. ఈ వర్మ విల్లా అనే పెద్ద చదరంగంలో నేను ఎలాంటి పావులు కదుపుతాను. ఈ ఇంట్లో ఇరువైపులా ఉన్న భటులు ఆఖరికి ఆ విజయ, మామయ్య అంతా నా చేతి సైకిల్ మీద నేను ఆడించినట్టు నాట్యం చేస్తారు. అభిరామ్ ఎంత రాతి మనిషి అయినా వాని చేత నీ మెడలో 3 ముళ్ళు ఎలా వేయించాలో నాకు బాగా తెలుసు. సరే, ఇక చాలు చాలు. దీని గురించి మనం ఇప్పుడే ఎక్కువ మాట్లాడుకోకూడదు. గోడలకు కూడా చెవులు ఉంటాయి. చాలా టైం అయింది. రాత్రి 2:30 దాటిపోతోంది. వెళ్ళే నీ రూమ్లో ప్రశాంతంగా పడుకో. రేపు ఉదయం ఈ వర్మ విల్లాలో ఒక పెద్ద ధమాకా జరగబోతోంది. నేను ఒక పెద్ద ప్లాన్ వేశాను. దాన్ని చూసి నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా. వెళ్ళి పడుకో అన్నది సుమతి నవ్వుతూ. మాయా కూడా ఆ మాటలకు తల ఊపి మనసులో ఆశలతో తన గదికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే ఎంతో పవిత్రమైన వాతావరణంతో మొదలయ్యింది. ఇల్లంతా అమ్మవారి హారతి పాటలు, గంటల శబ్దంతో మారుమోగిపోతోంది. ఇల్లంతా ధూపదీప నైవేద్యాల సువాసనలు నిండిపోయాయి. ఇంటి సభ్యులందరూ త్వరగా రెడీ అయిపోయి ఆ హారతి తీసుకోవటం కోసం పూజగది దగ్గరకు వచ్చి హాజరయ్యారు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు, అందరికీ తల్లి లాంటి విజయ గారు
చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసి వెండి పళ్ళెంలో హారతి తీసుకుని అందరికీ ఇవ్వటం మొదలుపెట్టారు. అందరూ హారతి కళ్ళకు అద్దుకుంటూ ఉండగా రామచంద్రవర్మ గారు విజయ గారి వైపు చూస్తూ, అమ్మా విజయ, అసలు మన అభిరామ్ ఎక్కడ? వానికి ఈరోజు ఇంకా ఉదయం కాలేదా? లేక రాత్రి లేటుగా వచ్చాడు అని ఇంకా పడుకొని నిద్రపోతున్నాడా అని చాలా గంభీరంగా అడిగారు. విజయ గారు చిన్నగా నవ్వి, లేదు మామయ్య గారు, అభిరామ్ గత నెల రోజుల క్రితంలాగే తన పాత రొటీన్లోనే ఉన్నాడు. వాడు ఉదయాన్నే లేచి జాగింగ్ చేయడానికి వెళ్ళాడు అని చెప్పారు. కానీ నిజానికి అభిరామ్కు ఈ దేవుడు పూజలు వ్రతాలు అంటే అస్సలు నమ్మకం లేదు. గతంలో జరిగిన ఆ చేదు సంఘటనల వలన అతనికి భగవంతుడి మీద పూర్తిగా నమ్మకం పోయింది. అతనికి కేవలం తన సామర్థ్యం, తన తెలివితేటలు, తన కష్టం మీద మాత్రమే నమ్మకం ఎక్కువ. ఆ కారణం చేతనే అతను ఎప్పుడూ ఇంట్లో జరిగే హారతికి రాడు. పూజ అంతా ముగిసిన తర్వాత మొత్తం వర్మ కుటుంబ సభ్యులంతా కలిసి హాల్లో ఉన్న ఒక పెద్ద రాయల్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ చాలా మంది కోటు సూట్లు వేసుకున్న రాయల్ నౌకర్లు వారికి ఎంతో మర్యాదగా క్రమశిక్షణతో వడ్డించడానికి లైన్గా నిలబడి ఉన్నారు. అందరూ తింటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. సరిగ్గా అప్పుడే ఒక నౌకరు చేతిలో ఫోన్ పట్టుకొని కంగారుగా పరిగెత్తుకుంటూ లోనికి వచ్చాడు. అతడు నేరుగా రామచంద్రవర్మ గారి దగ్గరకు వెళ్ళి ఆ ఫోన్ అందిస్తూ, పెద్దయ్య గారు, మీకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది సార్. ఎవరో చాలా అర్జెంటుగా మాట్లాడాలి అని అంటున్నారు అని భయపడుతూ అన్నాడు. రామచంద్రవర్మ గారు కాస్త విసుగ్గా ఆ ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని, చెప్పండి, నేను రామచంద్రవర్మను మాట్లాడుతున్నాను అని అన్నారు. అవతల వైపు ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారో, వారు ఏం చెప్పారు అనేది అక్కడ కూర్చున్న మిగతా కుటుంబ సభ్యులకు అస్సలు తెలియదు. కానీ ఫోన్లో అవతల వ్యక్తి మాట్లాడుతున్న మాటలు వింటూ ఉన్న కొద్దీ రామచంద్రవర్మ గారి ముఖంలో ఎదురవుతూ ఉన్న తీవ్రమైన కోపాన్ని, ఎర్రపడుతూ ఉన్న కళ్ళను చూసి అక్కడ టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళు అందరికీ ఒక్కసారిగా గొంతులో ముద్ద దిగలేదు. ఏదో చాలా పెద్ద అనర్థం జరిగిందని అందరికీ అర్థమైపోయింది. ఫోన్ మాట్లాడటం పూర్తి కాగానే రామచంద్రవర్మ గారు విపరీతమైన ఆగ్రహంతో, కోపంతో రగిలిపోతూ ఫోన్ని టేబుల్ మీద పడేసి, ఎవరైనా వెంటనే వెళ్ళి ఆ హాల్లో ఉన్న టీవీ ఆన్ చేయండి ఇప్పుడే అని గట్టిగా అరిచారు. ఎప్పుడూ చాలా ప్రశాంతంగా కూల్గా ఉండే రామచంద్రవర్మ గారు అలా ఒక్కసారిగా కోపంతో అరవటం చూసి అక్కడ కూర్చున్న సుమతి, మాయ, విజయ గారితో పాటు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక నౌకరైతే భయంతో వణికిపోతూ వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసి పక్కకు వెళ్ళి తలదించుకుని నిలబడ్డాడు. రామచంద్రవర్మ గారి కోపం ఎలాంటిదో, ఆయనకు కోపం వస్తే ఇల్లు ఏమైపోతుందో అందరికీ బాగా తెలుసు. అందుకే అసలు ఏమైంది అని నోరు తెరిచి అడిగే ధైర్యం అక్కడ కూర్చున్న ఏ ఒక్కరికి లేకపోయింది. కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న వారు అందరూ ఎంతో ఉత్కంఠతో, టెన్షన్తో ఊపిరి బిగబెట్టి టీవీ స్క్రీన్ వైపు చూశారు. టీవీ ఆన్ చేయగానే హైదరాబాద్లోని ఒక నెంబర్ 1 లోకల్ న్యూస్ ఛానల్లో ఒక ఎక్స్క్లూజివ్ లైవ్ టెలికాస్ట్ షో నడుస్తుంది. అది ఒక భయంకరమైన డేంజరస్ కార్ రేసింగ్ గురించి. అది చూడగానే రామచంద్రవర్మ గారు మళ్ళీ కోపంతో డైనింగ్ టేబుల్ పై తన చేత్తో గట్టిగా కొడుతూ, ఈ భయంకరమైన రేస్ జరుగుతున్న చోటు ఎక్కడ ఉన్నదో ఈ ఇంట్లో ఉన్న ఏ ఒక్కరికైనా తెలుసా అని గర్జించారు. ఆయన అలా కోపంతో అరుస్తూ ఉంటే సుమతి, మాయతో పాటు మిగతా వాళ్ళంతా భయంతో వణికిపోయారు. అందరి ముఖాలు తెల్లబడ్డాయి. అత్యంత కష్టం మీద కీర్తి, నవ్య ఇద్దరూ భయపడుతూ వణుకుతూ ఉన్న గొంతు పెగల్చుకొని, తాతయ్య, అది హైదరాబాదు శివార్లలోని ఎయిర్ఫీల్డ్ డర్ట్ ట్రాక్ తాతయ్య, అక్కడ రేసింగ్స్ జరుగుతాయి అని మెల్లగా చెప్పారు. ఆ మాట వినగానే రామచంద్రవర్మ గారు కోపంగా విజయ గారి వైపు చూస్తూ, చూసావా విజయ, మీ ముద్దుల అబ్బాయి గారి మార్నింగ్ జాగింగ్ అక్కడ ఆ చావు ట్రాక్ మీద ప్రాణాలు పోయే రేసింగ్ కార్ల మధ్య జరుగుతోంది. ఇదా వాడు చేసే జాగింగు అన్నారు చాలా కఠినంగా. ఆ మాట వినగానే అందరి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. విజయ గారి గుండె ఒక్కసారిగా ఆగినంత పనయ్యింది. మాయా అయితే షాక్లో నోరు వెళ్ళబెట్టి బొమ్మలా ఉండిపోయింది. ఇంట్లో వాళ్ళంతా కదలకుండా అలానే నిలబడిపోయారు. సరిగ్గా అదే సమయంలో టీవీలో చూస్తూ ఉండగానే
రేసు స్టార్ట్ అవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సిగ్నల్ రాగానే ట్రాక్ మీద ఉన్న రేసింగ్ కార్లు అన్నీ ఒకేసారి భయంకరమైన ఇంజన్ శబ్దాలతో గాల్లోనికి ధూళిని లేపుతూ దూసుకుని వెళ్తూ ఉన్నాయి. ఒకదానికంటే ఒకటి ముందుకు వెళ్ళాలి అని ప్రాణాలకు తెగించి ఆ డర్ట్ ట్రాక్ మీద పొట్టి పడుతూ ఉన్నాయి. అలా చూస్తూ ఉండగానే అందులో కొన్ని కార్లు స్పీడ్ కంట్రోల్ తప్పి సైడ్ బోర్డులను దారుణంగా ఢీకొంటూ ముక్కలైపోతున్నాయి. మరికొన్ని కార్లు గాల్లో పల్టీలు కొడుతూ కింద పడి బోల్తా కొడుతున్నాయి. ఎటు చూసిన మంటలు, ధూళి. అది లైవ్లో చూసి విజయ గారితో పాటు అందరి గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయ్యాయి. విజయ గారు కళ్ళు మూసుకొని దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. మాయ అయితే ఆ భయానక దృశ్యాలు చూడలేక 2 చేతులతో కళ్ళు మూసుకున్నది. కానీ కొద్ది నిమిషాల్లోనే రెడ్ సిగ్నల్ పడింది. రేసు ముగిసింది. అందరికంటే ముందుగా గాల్లో తేలుతూ చిరుతపులిలా దూసుకొని వచ్చిన ఆ నెంబర్ 1 విన్నర్ కారు రోడ్డుపై ఆగింది. ఆ కారు నుండి బ్లాక్ కలర్ హెల్మెట్ తీస్తూ మన హీరో అభిరామ్ వర్మ ఎంతో రాజసంగా రాయల్ లుక్తో బయటకు వచ్చాడు. అది చూసి వర్మ కుటుంబ సభ్యులంతా అమ్మయ్య అన్నట్టు తమ గుండె మీద చెయ్యి వేసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ ఒక విచిత్రం జరిగింది. అభిరామ్ కారు నుండి దిగాక అతనికి వచ్చిన ఆ భారీ ప్రైజ్ మనీ చెక్కును కనీసం చేత్తో కూడా తాకకుండా తీసుకోకుండానే ఎంతో యాటిట్యూడ్తో అక్కడ నుండి తన కారులో వెళ్ళిపోవటం అందరూ టీవీలో లైవ్లో చూశారు. అప్పుడే అక్కడ ఉన్న ఒక ఫేమస్ మీడియా రిపోర్టర్ మైక్ పట్టుకొని కెమెరా ముందుకు వచ్చి ఇలా చెప్పాడు. చూశారు కదా వీక్షకులారా, ప్రతిసారి మిస్టర్ అభిరామ్ వర్మ గారు ఇలానే చేస్తూ వస్తున్నారు. అతను రేసింగ్ గెలిచినా ఆ వచ్చిన భారీ ప్రైజ్ మనీని ఎప్పుడూ తన సొంతానికి లగ్జరీల కోసం వాడుకోకుండా వెంటనే అనాథ ఆశ్రమానికి, పేద పిల్లల చదువుల కోసం డొనేట్ చేసేస్తారు. హైదరాబాదే కాదు, మొత్తం ఆసియాలోనే నెంబర్ 1 టాప్ బిజినెస్ టైకూన్ అయిన అభిరామ్ వర్మ గారి ఎదుగుతూ ఉన్న బిజినెస్ సామ్రాజ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కానీ అతని మనసు కూడా అతని బిజినెస్ లాగే చాలా పెద్దది అని ఈరోజు మరొకసారి రుజువైంది అని ముగించాడు. తన కొడుకు ప్రాణాలకు తెగించి గెలవడమే కాకుండా ఆ వచ్చిన డబ్బును అనాథలకు ఇస్తున్నాడు అని తెలిసి విజయ గారి కళ్ళు ఆనందంతో, ఎంతో గర్వంతో కన్నీళ్లతో చెమర్చాయి. కానీ ఇక్కడ వర్మ విల్లా హాల్లో మాత్రం వాతావరణం చాలా వేడిగా ఉన్నది. కోపంతో రగిలిపోతూ ఉన్న రామచంద్ర వర్మ గారు తన చేతికర్రను నేలకేసి గట్టిగా కొడుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. మిగతా ఇంటి సభ్యులు అందరూ తప్పు చేసిన నేరస్తుల్లాగా ఆయన ముందు మౌనంగా తలదించుకొని నిలబడి ఉన్నారు. ఇది ఏదో పెద్ద తుఫాను వచ్చే ముందు ఉండే భయంకరమైన నిశ్శబ్దంలా అనిపిస్తుంది వారికి. కొద్దిసేపటి తర్వాత విల్లా బయట స్పోర్ట్స్ కార్ వచ్చి చాలా స్పీడ్గా ఆగిన భయంకరమైన బ్రేక్ శబ్దం అందరికీ వినిపించింది. ఆ శబ్దం వినగానే లోపల ఉన్న అందరి గుండె చప్పుడు ఒక్కసారిగా పెరిగింది. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో, పెద్ద అయిన అభిరామ్ని ఏం చేస్తాడో అని భయంతో ఊపిరి బిగపట్టారు. కొన్ని నిమిషముల తర్వాత ఒంటి నిండా చెమటలు పట్టి కళ్ళలో ఎంతో యాటిట్యూడ్తో, సింహం లాంటి గంభీరమైన నడకతో అభిరామ్ విల్లాలోనికి రావటం కనిపించింది. అతను హాల్లోనికి అడుగుపెట్టాడు. అభిరామ్ని చూడగానే రామచంద్ర వర్మ గారు తన చేతి కర్రను అతనికి అడ్డంగా పెట్టి ఆపుతూ, ఎక్కడి నుండి వస్తున్నావు అభిరామ్ అని గట్టిగా నిలదీశారు. కార్ రేస్కి వెళ్ళాను తాతయ్య అని అభిరామ్ చాలా కేర్లెస్గా, ఎటువంటి భయం తడబాటు లేకుండా స్ట్రైట్గా సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం విని రామచంద్ర వర్మ గారు కోపంతో తన చేతికర్రను నేలకు గట్టిగా కొడుతూ, అభిరామ్, నేను నీతో ఇప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ అక్కడ ఉన్న ఒక సోఫాలో గంభీరంగా కూర్చొని అభిరామ్ వైపు చూసి తన ఎదురుగా ఉన్న సోఫా వైపు కూర్చోమన్నట్టు సైగ చేశారు. అది చూసి అభిరామ్ కూడా అంతే గంభీరంగా, ఈక్వల్ యాటిట్యూడ్తో ఆయన ముందు ఉన్న సోఫాలో కూర్చున్నాడు. రామచంద్ర వర్మ గారు తన ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి లోనికి రండి అని చెప్పారు. వెంటనే హాల్లో ఉన్న వాళ్ళంతా మెయిన్ డోర్ వైపు చూశారు. అక్కడ మిస్టర్ శర్మ తన చేతిలో ఫైల్ పట్టుకొని లోనికి వస్తూ ఉన్నారు. ఈ శర్మ ఎవరో కాదు, వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించిన లాయర్. కంపెనీకి సంబంధించిన అన్ని లీగల్, కోర్టు వ్యవహారాలు మరియు ఆస్తి కేసులను ఇతనే స్వయంగా గత 20 ఏళ్లుగా చూస్తూ ఉన్నాడు. అతను రామచంద్ర వర్మ గారి దగ్గరకు వచ్చి
గౌరవంగా తల వంచి ఆ ఫైల్ను ఆయన చేతికిచ్చాడు. రామచంద్రవర్మ గారు ఆ ఫైల్ని తీసుకొని అభిరామ్ ముందు ఉన్న టేబుల్ మీదకు బలంగా విసిరేసి, అందులో ఏమున్నదో ఒక్కసారి పూర్తిగా చదువు అని సైగ చేశారు. అభిరామ్ ఎంతో కూల్గా నవ్వుతూ ఆ ఫైల్ తీసి లోపల ఉన్న పేపర్లు చదవటం మొదలుపెట్టాడు. కానీ పేజీలు తిరగేస్తున్న కొద్దీ అతని ముఖంలోని రంగులు మారిపోయాయి. అతని ముఖం కోపంతో, తీవ్రమైన ఆగ్రహంతో ఎర్రబడిపోయింది. పిడికిళ్ళు బిగిశాయి. అతను ఒక్కసారిగా సోఫాలో నుండి పైకి లేచి ఆ ఫైల్ని టేబుల్ కేసి బలంగా విసిరి కొడుతూ, నేను ఇలాంటి చెత్త షరతును, ఈ దారుణమైన ఒప్పందాన్ని అంగీకరించడానికి అస్సలు సిద్ధంగా లేను తాతయ్య, ఇది అన్యాయం అని గర్జించాడు. కనీసం ఒంటిపై ఉన్న ఆ రేసింగ్ బట్టలు కూడా మార్చుకోకుండానే విపరీతమైన కోపంతో టేబుల్ మీద ఉన్న తన కార్ కీస్ తీసుకొని ఎవరికి ఏమీ చెప్పకుండా గబగబా ఆఫీస్కు బయలుదేరి వెళ్ళిపోయాడు. అతని కారు విల్లా దాటి దూసుకుని వెళ్ళిపోయింది. అది చూసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ తీవ్రమైన ఆశ్చర్యంలో, షాక్లో మునిగిపోయారు. అసలు ఆ ఫైల్లో ఏమున్నది? అభిరామ్ వాళ్ళ తాతయ్య మాటను కూడా ధిక్కరించి ఎందుకు అంత కోపంతో రగిలిపోతూ వెళ్ళిపోయాడో ఎవరికి అస్సలు అర్థం కాలేదు. ఇంటి సభ్యుల ముఖాలను గమనించిన రామచంద్రవర్మ గారు సోఫాలో వెనక్కు ఆనుకొని, అభిరామ్ భవిష్యత్తు కోసం, ఈ వర్మ బిజినెస్ ఎంపైర్ నాశనం కాకుండా ఉండటం కోసం ఇందులో నేను ఒక పెద్ద డీల్ పెట్టాను అన్నారు చాలా కూల్గా. అయినా అక్కడ ఉన్న ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పుడు విజయ గారు ముందుకు వచ్చి, మామయ్య గారు, అసలు ఆ ఫైల్లో ఎలాంటి డీల్ ఉన్నది? వాడు ఎందుకు అంతలా రగిలిపోయాడు? మాకు ఎవ్వరికీ ఏమీ అర్థం కావటం లేదు, దయచేసి చెప్పండి అన్నారు. రామచంద్రవర్మ గారు ఒక దీర్ఘమైన నిట్టూర్పు వదులుతూ పక్కనే నిలబడిన లాయర్ మిస్టర్ శర్మని మాట్లాడమని సైగ చేశారు. ఆ సైగ చూసి లాయర్ శర్మ అందరి వైపు చూస్తూ కోటు సర్దుకొని గొంతు సవరించుకొని ఆ హాల్లో ఒక పెద్ద బాంబు లాంటి వార్తను పేల్చాడు. అమ్మ విజయ గారు, పెద్దాయన రాసిన కొత్త వీలునామా ప్రకారం మిస్టర్ అభిరామ్ వర్మ సరిగ్గా ఒక నెల రోజుల్లోపు పెళ్లి చేసుకోవాలి. అంతేకాదు, భవిష్యత్తులో ఈ వర్మ కుటుంబానికి, ఈ సామ్రాజ్యానికి ఒక వారసుడిని కూడా ఇవ్వాలి. ఒకవేళ అతను వాళ్ళ తాతయ్య మాట వినకుండా మొండితనంతో ఆ ఒక నెల రోజుల లోపు పెళ్లి చేసుకోకపోతే ఈ 1,000 కోట్ల రూపాయల వర్మ సామ్రాజ్యంతో పాటు ఈ విళ్ళ మరియు మీ అందరి పేర్ల మీద ఉన్న ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు అన్నీ సరిగ్గా ఒక నెల తర్వాత గవర్నమెంట్ లీగల్ ట్రస్ట్ పేరు మీదకు ఆటోమేటిక్గా మారిపోతాయి. ఆ తర్వాత ఈ ఆస్తిపై కానీ, ఈ విళ్ళపై కానీ అభిరామ్కు కానీ లేదా మీ వర్మ కుటుంబానికి కానీ ఎలాంటి హక్కులు ఉండవు. అందరూ రోడ్డున పడవలసిందే అని ముగించాడు లాయర్ శర్మ. లాయర్ మిస్టర్ శర్మ నోటి నుండి వచ్చిన ఆ వీలునామా గురించిన షరతులు వినగానే అక్కడ ఉన్న వర్మ కుటుంబ సభ్యులందరికీ గుండెల్లో ఒక్కసారిగా పెద్ద భూకంపం వచ్చినట్లు అయ్యింది. అందరూ నోళ్లు వెళ్ళబెట్టి చేష్టలు ఉడిగిపోయి నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయారు. ఒకవేళ అభిరామ్ కనుక తన పాత గతాన్ని మనసులో పెట్టుకొని తన పంతం మరియు మొండితనంతో ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఈ 1,000 కోట్ల రూపాయల వర్మ సామ్రాజ్యం, ఈ వెళ్ళ ఆఖరికి తమ బ్యాంకు అకౌంట్లు అన్నీ చేజారిపోయి గవర్నమెంట్ ట్రస్ట్ పరమైపోతాయి. అప్పుడు రోడ్డున పడవలసి వస్తే తమ పరిస్థితి ఏమిటి? తమ లగ్జరీ జీవితం ఏమైపోతుంది అని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఆందోళన, భయంలో మునిగిపోయారు. అయితే ఆ గుంపులో ఉన్న సుమతి మాత్రం ఈ విచిత్రమైన షరతు వినగానే లోపల అంతులేని సంతోషంతో గంతులు వేసింది. ఆమె మనసు ఆనందంతో డాన్స్ చేసింది. ఎందుకంటే అభిరామ్ను తన మేనకోడలు మాయాతో బుట్టలో పడేసి ఈ ఇంటికి కోడలిని చేయటానికి ఇంతకంటే పెద్ద సువర్ణావకాశం, ఇంతకంటే పెద్ద లీగల్ సపోర్టు ఇంకేమీ దొరుకుతుంది? దేవుడే తనకు స్క్రిప్ట్ రాసి ఇచ్చినట్లు అనిపించింది ఆమెకు. కానీ బయటకు మాత్రం తన ముఖంపై ఒక అబద్ధపు జాలి, బాధ అనే ముసుగు వేసుకొని చాలా పద్ధతిగా నటిస్తూ మెల్లగా రామచంద్రవర్మ గారి దగ్గరకు వచ్చి నిలబడింది. గొంతులో లేని ఆందోళనను నటిస్తూ, మామయ్య గారు, మీరు మన అభిరామ్ భవిష్యత్తు గురించి, ఈ వంశం గురించి ఇంతలా ఆలోచించటం, ఆందోళన చెందటం చాలా సహజమే కావచ్చు, నేను అర్థం చేసుకోగలను. కానీ ఒకే ఒక్క నెల రోజుల్లో పెళ్లి చేసుకోవాలి అంటూ, లేదంటే ఆస్తి మొత్తం పోతుంది అని
ఇలాంటి కఠినమైన వీలునామా తయారు చేయటం మన అభిరామ్ పట్ల మీరు కొంచెం ఎక్కువగా కఠినంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నట్లు ఉందేమో కదా మామయ్య గారు. వాడు ఆల్రెడీ బాధలో ఉన్నాడు కదా అన్నది కావాలి అనే విజయ గారి ముందు తాను మంచిది అని అనిపించుకోవటానికి. ఆ మాట వినగానే రామచంద్రవర్మ గారు సోఫాలో నుండి లేచి తన చేతి కర్రను నేలకు గట్టిగా గుద్ది కోపంతో కళ్ళు ఎర్రచేసి సుమతి వైపు చూశారు. ఆయన గొంతులో గంభీరత్వం పెరిగింది. నాకు బాగా తెలుసు చిన్న కోడల, ఈ వర్మ సామ్రాజ్యానికి ఏకైక వారసుడైన అభిరామ్ కోసం ఏది సరి అయినదో ఏది తప్పో నిర్ణయించే శక్తి, ఆలోచన నాకు ఉన్నాయి. దాని గురించి నువ్వు నాకు చెప్పనక్కర్లేదు అన్నారు చాలా కఠినంగా. సుమతి ఒక్కసారిగా ఊసరవెల్లిలా తన ముఖం రంగు మార్చేసింది. భయపడినట్టు నటిస్తూ చేతులు కట్టుకొని, నా నా ఉద్దేశం అది కాదు మామయ్య గారు, నన్ను తప్పుగా అనుకోకండి. ఇంత తక్కువ సమయంలో కేవలం ఒకే ఒక్క నెల రోజుల్లో మన అభిరామ్ రేంజ్కి తగ్గ అతనికి నచ్చే అమ్మాయి ఎలా దొరుకుతుంది అని నా తాపత్రయం. అయినా మన అభిరామ్ వర్మ పేరు చెబితే ఈ భాగ్యనగరంలో ఉన్న కోటీశ్వరుల అమ్మాయిలు, ఇంటర్నేషనల్ బిజినెస్ గ్రూప్స్ అమ్మాయిలు పెళ్లి కోసం క్యూ కడతారు అనుకోండి. కానీ మన వర్మ కుటుంబ సాంప్రదాయానికి, పద్ధతికి సరిపోయే అమ్మాయి కూడా దొరకాలి కదా మామయ్య గారు. ఒకవేళ నా మేనకోడలు మాయా అని సుమతి మెల్లగా టాపిక్ను మాయా వైపు తిప్పి ఆమె పేరు ఎత్తడానికి ఇంకా ఏదో ప్లాండ్గా చెప్పబోతూ ఉండగా రామచంద్ర వర్మ గారు ఆమె మాటను అసలు పూర్తి చేయనివ్వకుండానే మధ్యలోనే కట్ చేశారు. చిన్న కోడల, మన అభిరామ్ నిఖార్సైన మెలిమి బంగారం. వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు. కాబట్టి వానికి కాబోయే భార్యను, ఈ ఇంటికి రాబోయే పెద్ద కోడలిని ఎక్కడి నుంచి తేవాలో, ఎలాంటి పద్ధతి గల కుటుంబం నుండి తేవాలో, ఎలా తేవాలో కూడా నా మనసులో ఆల్రెడీ ఒక పక్కా ప్లాన్ ఉన్నది. దాని గురించి నువ్వు ఇక్కడ కూర్చొని చింతించవలసిన, టెన్షన్ పడవలసిన అవసరం అస్సలు లేదు అంటూ లాయర్ శర్మ వైపు చూసి సైగ చేసి అక్కడ నుండి విసవిస వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళగానే లాయర్ కూడా వెళ్ళిపోయాడు. రామచంద్రవర్మ గారు హాల్లో నుండి వెళ్ళిపోయాక పై అంతస్తులో ఉన్న సుమతి బెడ్రూమ్లోనికి గబగబా వెళ్లారు ఆమె కూతుళ్ళు కీర్తి, నవ్య. వారు వెనక సుమతి కూడా లోనికి రాగానే కీర్తి, నవ్య ఇద్దరూ కలిసి ఆ బెడ్రూమ్ తలుపులు లాక్ చేశారు. రూమ్లోనికి వెళ్ళగానే కీర్తి, నవ్య ఇద్దరు ఒక్కసారిగా కంట్రోల్ తప్పి తమ తల్లి సుమతి మీద గట్టిగా అరుస్తూ గొడవ పడటం మొదలుపెట్టారు. మామ్, అసలు మీరు స్పృహలో ఉండి బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా? కింద హాల్లో ఆ పొగరబోతూ అహంకారి ఎప్పుడు ముఖానికి అరకిలో మేకప్ వేసుకొని, బ్రాండెడ్ బట్టలు వేసుకొని బిల్డప్ ఇస్తూ తిరిగే ఆ మేకప్ షాపు మాయాను తెచ్చి మన అభిరామ్ అన్నయ్యకు ఇచ్చి పెళ్లి చేయాలి అని ప్లాన్ చేస్తున్నారమ్మా? అసలు మీకు ఏమైనా పిచ్చా? అది కనుక ఈ ఇంట్లోనికి పెద్ద కోడలుగా అడుగు పెడితే రేపు పొద్దున మనల్ని ఈ ఇంట్లో కనీసం మనుషుల్లా కూడా బ్రతకనివ్వదు మామ్. దానికి ఉన్న పొగరు మనకు తెలియనిదా అన్నారు ఇద్దరూ చాలా కోపంగా ముఖాలు పెట్టి. సుమతి ఏమాత్రం కంగారు పడకుండా అక్కడే ఉన్న సోఫాల్లో వెనక్కు ఆనుకుని కూర్చున్నది. పక్కనే ఉన్న గ్లాసులోని ఆరెంజ్ జ్యూస్ తాగుతూ కూతుళ్ళ వైపు చాలా సీరియస్గా కసిరినట్టు చూసింది. నోరు మూసుకోండి మీరిద్దరు, గోడలకు కూడా చెవులు ఉంటాయి. అంత గట్టిగా మాట్లాడుతున్నారు. అయినా మీరేదో అసలు ముఖానికి మేకప్ వేసుకున్నట్టు, చాలా పద్ధతిగా ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఎప్పుడు చూసినా మీ ముఖాలకు ఆ రంగులు వేసుకోవటం, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగటం తప్ప మీకు ఏమైనా బుద్ధి ఉన్నదా? ముందుగా వెళ్ళి అద్దంలో మీ ముఖాలు మీరే చూసుకోండి. ఆ తరువాత వేరే వాళ్ళ గురించి మాట్లాడండి అని గట్టిగా కసిరి పడేసింది. కానీ మామ్, మేము చెప్పేది వినండి అని కీర్తి, నవ్య ఇంకా ఏదో వాదించబోతూ ఉంటే సుమతి సోఫాలో నుండి ఒక్కసారిగా సీరియస్గా పైకి లేచింది. వారి ఇద్దరి దగ్గరకు వచ్చి వారి మాటలను మధ్యలోనే ఆపేస్తూ గొంతు పూర్తిగా తగ్గించి చాలా రహస్యంగా మాట్లాడటం మొదలుపెట్టింది. మీకు రోజంతా ఆ బ్రాండెడ్ షాపింగ్లు, ఫ్రెండ్స్తో పబ్బులు, రేవు పార్టీలు తిరగటం నుండి తీరిక దొరికితే కదా ఈ కోట్ల రూపాయల ఆస్తి గురించి, మన భవిష్యత్తు గురించి ఆలోచించటానికి. అసలు మీ తండ్రి ప్రతాప్ వర్మ ఈ ఇంట్లో ఏం చేస్తున్నాడో మీకు ఎప్పుడైనా తెలుసా? ఆయన కేవలం దేనికి పనికిరాని ఒక పిచ్చి పెయింటర్. రాత్రి పగలు ఆ రంగులతో తిరుగుతూ, ఆ కాన్వాస్ల మీద పెయింటింగ్లు వేస్తూ
లోకాన్ని మర్చిపోయి తిరుగుతూనే ఉంటాడు. ఆయన వేసే ఆ పిచ్చి పెయింటింగ్లకు వచ్చే ఆ కాస్తో కూస్తో చిల్లర డబ్బుతో మీరు కనీసం ఒక్క రోజు కూడా ఈ రేంజ్లో లగ్జరీగా గడపలేరు. కనీసం ఒక లిప్స్టిక్ కూడా కొనలేరు. మరి ఈరోజు మీరు ఈ వర్మ విల్లాలో ఇంతటి మహారాణుల్లాంటి రాయల్ లగ్జరీ జీవితం గడుపుతున్నారు అంటే దానికి కారణం ఏమిటో తెలుసా? ఈ వర్మ బిజినెస్ ఎంపైర్. ఈ సామ్రాజ్యం మొత్తం ఇప్పుడు కేవలం అభిరామ్ చేతుల్లోనే ఉన్నది. వాడు సంపాదిస్తున్న కోట్ల రూపాయల మీదే మనం అంతా ఇక్కడ బ్రతుకుతున్నాం. రేపు పొద్దున ఏదైనా తేడా వచ్చి ఆ విజయ, ఆ అభిరామ్ ఇద్దరూ కలిసి మనల్ని ఈ ఇల్లు వదిలి బయటకు పొమ్మంటే కనీసం మనం తల దాచుకోవటానికి హైదరాబాదులో ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొనే స్తోమత మీ తండ్రికి లేదు, మనకు లేదు. రోడ్డున పడాలి. అదే కనుక నా మేనకోడలు మాయ ఈ ఇంటికి పెద్ద కోడలై అభిరామ్ భార్యగా ఈ సామ్రాజ్యంలోనికి అడుగు పెడితే ఆమె కంప్లీట్గా మన వైపు ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఇక్కడకు తెచ్చింది నేను కాబట్టి. అప్పుడు ఆ విజయ, అభిరామ్ ఇద్దరి మీద మన పట్టు చాలా బలంగా ఉంటుంది. వాళ్ళు ఏమి చేసినా మనల్ని అడగవలసిందే. ఈ కోట్ల రూపాయల ఆస్తి, ఈ వర్మ విళ్ళ తాళాలు అన్నీ మన చేతుల్లోనే ఆడుతాయి. ఇప్పుడు అర్థమైందా మీ అమ్మ వేసిన మాస్టర్ స్కెచ్ ఏమిటో అని ఓ కన్నింగ్ నవ్వు నవ్వింది సుమతి. ఇటు అభిరామ్ ఆఫీసు లోపల వాతావరణం ఎప్పటిలాగే బిజీగా ఉన్నది. కరెక్ట్గా అదే సమయానికి అభిరామ్ ఆఫీస్ బిల్డింగ్లోనికి ఎంటర్ అయ్యాడు. ఆఫీసు లోపల ఉన్న స్టాఫ్ మొత్తం, మేనేజర్ల నుండి నౌకర్ల వరకు అందరూ ఒక్కొక్కరుగా లైన్లో నిలబడి ఉన్నారు. కానీ ప్రతిరోజు అభిరామ్ను చూడగానే ఎంతో క్రమశిక్షణతో తల వంచి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పే ఆ స్టాఫ్ ఈరోజు మాత్రం గుడ్ మార్నింగ్ చెప్పటం మర్చిపోయారు. వారి కళ్ళు ఆశ్చర్యంతో చాలా పెద్దవిగా మారిపోయాయి. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు అస్సలు నమ్మలేని ఒక విచిత్రమైన విషయం జరిగింది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.